వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఎంత సమయమైనా అస్సలు చిక్కబడని, పాలు వేసిన తర్వాత విరిగిపోని బెల్లం పాయసం రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇది మా అమ్మగారు తయారు చేసే స్పెషల్ పాయసం అండి. ఇది చాలా రుచికరంగా ఉండటంతో పాటు చిన్న చిన్న చిట్కాలు పాటించారంటే మీరు కూడా ఈ పాయసం రెసిపీని ఇలాగే పర్ఫెక్ట్గా తయారు చేసుకోగలుగుతారు. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు నీళ్ళని వేసేసి నీళ్ళని ముందుగా కాచుకోండి. ఇలా ఒక ఉడుకు పట్టిన తర్వాత 1 కప్పు నిండా సగ్గుబియ్యం అంటే ఒక 150 గ్రాముల వరకు సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసేసేయండి. సగ్గుబియ్యం అనేది నానబెట్టాల్సిన అవసరం లేదండి. చక్కగా వేడి నీళ్ళల్లో వేస్తేనే ఉడికిపోతుంది. ఇది ఉడికే లోపల ఒక బాండీని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేడి పెట్టుకోండి. 20 నుంచి 25 వరకు జీడిపప్పు పలుకుల్ని వేసేసి సన్నని సెగ మీద జీడిపప్పుల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్కి వచ్చే వరకు వేపుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. అలాగే గుప్పెడు పైగా ఎండు ద్రాక్ష పలుకులను కూడా అదే నేతిలో వేసుకొని సన్నని సెగ మీద వేపుకున్నారంటే ఎండు ద్రాక్ష చక్కగా ఉబ్బినట్టుగా కనపడతాయి. ఇలా ఉబ్బాయంటే ఎండు ద్రాక్ష వేగినట్టే. ఇవి రంగు మారక్కర్లేదండి, ఉబ్బితే సరిపోతుంది. పక్కకు తీసి పెట్టుకొని మరలా అదే బాండీలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడి పెట్టుకొని 100 గ్రాముల వరకు సన్న సేమ్యాని వేసుకోండి. సేమ్యాని సన్నని సెగ మీద బాగా ఎర్రగా వేపుకోవాలి. ఈ లోపల 5 నుంచి 6 యాలకులు ఒక చిన్న రోట్లోకి వేసుకొని చక్కగా దంచేసుకోండి. ఇలా ఫ్రెష్గా యాలకులు పొడి చేసుకొని వేసుకోవటం వల్ల ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. సేమ్యా వేగాయి కదా, ఇప్పుడు సేమ్యాని కొంచెం పక్కకు అనేసి యాలకులు కూడా వేసేసి సన్న సెగ మీద వేపుకుంటే భలే సువాసన భరితంగా ఉంటుంది. ఇక్కడ సగ్గుబియ్యం కూడా సగం పైగా ఉడికినట్టుగా కనపడుతున్నాయి. 1/2 కేజీ వరకు బెల్లాన్ని తీసుకొని చక్కగా నలగొట్టేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బెల్లం పొడి ఉన్నా కూడా దీనికి వాడుకోవచ్చు. బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదారను కూడా ఈ ప్లేస్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఏపిన సేమ్యాని ఉడుకుతున్న సగ్గుబియ్యంలోకి వేసేసి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకున్నారంటే సేమ్యా అనేది చక్కగా ఒక 1/4 భాగం ఉడుకుతుంది. అప్పుడు బెల్లం తురుము వేసి అంతా కలుపుకొని బెల్లం అనేది పూర్తిగా కరిగి పాకంలాగా వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోండి. చూడండి, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. వేపి పెట్టుకున్న కిస్మిస్ కాజు కూడా వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టమైతే దీంట్లో బాదాం పలుకులు కూడా వేసుకోవచ్చు. చూడటానికి ఇది పాకంలాగా కనపడుతుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. 1 లీటర్ వరకు పాలని ముందుగానే కాచి చల్లార పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అంటే ఇందాక కొలుచుకున్న గ్లాస్ తోటి 4 నుంచి 5 గ్లాసుల వరకు పాలని ఈ పాయసంలో వేసుకోవచ్చు. పాలన్నీ వేసిన తర్వాత పాయసంలోకి పాలు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను వేయటం వల్ల పాలు అనేవి అస్సలు విరగవండి. ఇది ఒక మంచి టిప్. ఈసారి మీరు కూడా పాయసం తయారు చేసేటప్పుడు డెఫినెట్గా ఫాలో అవ్వండి. అంతేనండి, కమ్మని బెల్లం పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పాయసాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేయడానికి. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.